హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో హెచ్డబ్ల్యూ ఎగ్జామ్కి ఇంకా మనకు 10 days ప్లస్ మాత్రమే ఉంది. సో ఈ 10 daysలో ఏమేమి చేయాలనే చిన్న ప్లాన్ ప్రకారం చూద్దాం. సో సింప్లిఫైగా ఉంటుంది, బట్ రిజల్ట్ అనేది బెస్ట్గా వస్తుంది. సో ఇక్కడ హెచ్డబ్ల్యూకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రీజనింగ్ కానీ ఇంగ్లీష్ కానీ లేదు. సో ఇది చాలా ఎడ్జ్ అన్నట్టు మీకు, ఎందుకంటే ఇక్కడ అందరు ఈక్వల్ అయిపోతారు. ఇన్ కేస్ ఇవి రెండు సబ్జెక్ట్స్ ఉంటే మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు రీజనింగ్లో హై వచ్చేది, ఇంగ్లీష్ పర్ఫెక్ట్ అయిన వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో ఎక్కువ స్కోర్ రావడం వల్ల వాళ్ళు గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. బట్ ఆ 2 ప్రాబ్లమ్స్ మీకు లేవు కాబట్టి ఇది జోనల్ పోస్ట్ కాబట్టి చాలా మంచి పోస్టు. హెచ్డబ్ల్యూ అనేది చాలా ఎక్సలెంట్ పోస్ట్. నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు హెచ్డబ్ల్యూలు చేస్తున్నారు. చాలా అంటే బెస్ట్ పోస్ట్. నాకు తెలిసేది ఇంతకన్నా మంచి బెస్ట్ పోస్ట్ అనేది ఇంకోటి లేదు అకార్డింగ్ టు మై ఒపీనియన్. సో నాకు కనుక ఈ హెచ్డబ్ల్యూకు క్వాలిఫై ఉంటే ఖచ్చితంగా నేను దీన్ని చూజ్ చేసుకుంటుండే. బిహైండ్ ఆఫ్ గ్రూప్ 2 అంత సూపర్ పీస్ఫుల్ అన్ని రకాలు ఉంటుంది. సో దీనికి ఏమేం చేయాలంటే మనకు రీసెంట్గా గ్రూప్ 1 ఎగ్జామ్లో నేను బేస్ చేసుకొని చెప్తున్నా. ఏంటంటే కరెంట్ అఫైర్స్ జనవరి నుంచి మే వరకు షైన్ ఇండియా మ్యాగజైన్ చదవండి. షైన్ ఇండియా మ్యాగజైన్లో అన్నీ చదవద్దు, కవర్ పేజెస్ అన్నీ చదవాలి. మిగతా తెలంగాణ స్టేట్ మిగతా కవర్ పేజెస్ అన్నీ పర్ఫెక్ట్ చదివితే రిమైనింగ్ అన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నీ చదవాలి. ఈ మధ్యకాలంలో వచ్చిన స్కీమ్స్, న్యూ స్కీమ్స్ అన్నీ చదవాలి. న్యూ స్కీమ్స్ ఇంకోటి ఇక్కడ ఏం చేయాలంటే 2023లో కండక్ట్ చేసిన అన్ని పేపర్స్లలో ఏమేమి గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చినాయి, ఇండియన్ గవర్నమెంట్ సంబంధించి మాట్లాడుతున్నా. 2023లో మినిమం ఒక 50 గవర్నమెంట్ ఎగ్జామ్స్ జరిగినాయి. ఆ ఎగ్జామ్స్లో వచ్చిన అన్ని స్కీమ్స్ మాత్రం ఖచ్చితంగా చదవాలి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. ఓకే, ఇక్కడ ఎవరు పర్ఫెక్ట్. సిఏ జనవరి టు మే చదవాలి, జూన్ 15 వరకు కొంచెం చూసుకోండి సరిపోతుంది. చూసిన తర్వాత ఇది మంచిగా చదవాలి, కవర్ పేజ్ అని చదువు, రిమైనింగ్ అని ఇంపార్టెంట్ చదువుకొని 2023లో జరిగినటువంటి అన్ని ఎగ్జామ్స్ పేపర్లో ఉన్న స్కీమ్స్ చదవాలి. అయిపోయింది. ఇక్కడ నీకు ఎంత లేదని ఒక 25 మార్క్స్ వస్తాయి, 25+ వస్తాయి. నువ్వు షైన్ డే కరెక్ట్ చదివి ఇప్పుడు చెప్పిన ఆ స్కీమ్స్ చదివితే 20 మార్క్స్ ఈజీ చేసుకోవచ్చు. 20 మార్క్స్ అయినాయి. మోడర్న్ ఇండియన్ హిస్టరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఏంటంటే స్ట్రైక్ రేట్. పవన్ కళ్యాణ్ జనసేన ఎందుకు అంత హైప్ వచ్చిందంటే స్ట్రైక్ రేట్ అనేది 100/100 ఉన్నది అన్నట్టు. ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు పోటీ చేస్తే అన్ని ఎమ్మెల్యే స్థానాలు గెలిచిండు జనసేన పార్టీ. సో ఇక్కడ స్ట్రైక్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు కూడా అంతే. ఇక్కడ మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనేది స్ట్రైక్ రేట్ సబ్జెక్ట్ అన్నట్టు. అంటే నువ్వు మోడర్న్ ఇండియన్ హిస్టరీ సంబంధించి ఏ బుక్ చదివినా, సీనియర్ సార్ బుక్ కానీ, అబ్దుల్ కరీం సార్ కానీ, అదర్ ఎనీ ఇష్యూ బుక్ అది ఉన్నదే 100. నేను సీనియర్ సార్ బుక్ అవుతాడు. ఆ సీనియర్ సార్ బుక్లో 100 pages ఉన్నాయి, ఎక్స్క్లూడింగ్ ఆఫ్ పిక్చర్స్. ఈ 100 pages పర్ఫెక్ట్గా అవుతాయి. 18 questions కంపల్సరీ వస్తాయి. 20+ questions మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుండి వస్తాయి. నీకు 18 questions అనేది ఇక్కడనే వస్తాయి. ఖచ్చితంగా దీన్ని మాత్రం గట్టిగా బట్టి పట్టాల్సిందే. మోడర్న్ ఇండియన్ హిస్టరీని మంచిగా బట్టి పట్టండి. ఎన్ని మార్కులు వస్తాయి మనకి ఇక్కడ 48 మార్క్స్ వస్తున్నాయి. తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసినాం. కవులు, రచనలు, శాసనాలు, రాజులు, బిరుదులు, రాజుల కాలంలో కట్టడాలు, హైదరాబాద్లో కట్టడాలు, కొన్ని టర్మినాల్స్ ఉంటాయి. కొలికులు అంటే ఏంది, అట్లాంటి టర్మినాల్స్ ఉంటాయి. ఈ 5 టాపిక్స్ నేర్చుకోవాలి. ఈ 5 టాపిక్స్ నేర్చుకుంటే ఒక 5 మార్కులు వస్తాయి. దీంతోపాటు తెలంగాణ కల్చర్, తెలంగాణ నృత్యాలు, తెలంగాణ టెంపుల్స్, తెలంగాణ జాతరలు, తెలంగాణ ముఖ్యమైన పర్సన్స్, ఇవి కొన్ని చూసుకో. హైదరాబాద్ ఉన్న ప్యాలెస్లు, ఇవి హైదరాబాద్లో ప్రముఖ మహిళలు, ఇవి చూసుకుంటే ఇది ఒక 5 మార్కులు వస్తాయి. మొత్తం 48 + 58 మార్కులు అవుతుంది. ఇక్కడనే పాలిటీ అండ్ ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ చార్ట్స్ వచ్చినాయి విస్తృత వివరణ పబ్లికేషన్లో. ఇవి మాత్రం చదవండి. ఇక్కడ నుండే క్వశ్చన్స్ వస్తాయి. పాలిటీ, జియోగ్రఫీ, చార్ట్స్ 70% క్వశ్చన్స్ మనం గెయిన్ చేసినా చాలు. ఈ 3 సబ్జెక్టులు. అంటే ఈ జాగ్రఫీలో 2 జాగ్రఫీలు ఉంటాయి, తెలంగాణ జాగ్రఫీ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది. సో ఇది ఈచ్ 32 pages ఉంటుంది, 90 pages ఉంటుంది. ఆల్రెడీ చదివిన వాళ్ళకి క్విక్ రివిజన్ చాలా ఉపయోగపడుతుంది. ఎంత లేదంటే ఒక 30 మార్కులు వస్తాయి. 48 ప్లస్ ఇక్కడ ఎంత అవుతుంది, ఒక 5 వేసుకోండి, 53 ప్లస్ ఒక 30 వేసుకోండి, 80 వేసుకోండి. రౌండ్ ఫిగర్ 80 మార్క్స్ వస్తాయి మనకి ఇక్కడనే. అంటే సింపుల్ వేలో చెప్తాను ఇవ్వండి. నెక్స్ట్ యూనియన్ బడ్జెట్, స్టేట్ బడ్జెట్ సంబంధించి యూనియన్ బడ్జెట్కి 1 గంట సేపు ఉంటుంది, స్టేట్ బడ్జెట్కి 1.5 గంట సేపు ఉంటుంది. ఆ యూట్యూబ్ ఛానల్ నేను ఇట్లా ఏముండదు, నేను ఎవరైనా మంచిగా ఉంటే మంచిగా అని చెప్పేస్తాను. రఘుదీపక సార్ వాళ్ళ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. దాంట్లో సంతోష్ సార్ అని చెప్తారు, సంతోష్ సార్ అని. ఆ సంతోష్ సార్ క్లాసులు ఉంటాయి. ఇది 1 గంట ఉంటుంది, ఒక 2 గంటలు ఉంటుంది. 2 గంటలు అంటే మీకు ఖచ్చితంగా తెలంగాణ బడ్జెట్ 2 మార్కులు వస్తాయి, యూనియన్ బడ్జెట్ 1 మార్క్ వస్తాయి, ఒక 3 మార్కులు అయితే. ఆ 2 వీడియోస్ ఉంటే 3 గంటలు వింటే 3 మార్కులు మీరు గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తెలంగాణ స్కీమ్స్. ఈ 6 గ్యారెంటీల పథకంలో భాగంగా ఏమైతే 6 స్కీమ్స్ ఉన్నాయో ఈ 6 స్కీమ్స్ డైరెక్ట్ జీవోస్ చదవండి. 6 pages ఉంటాయి, 6 స్కీమ్స్, 6 జీవోస్. ఈ జీవోస్ డైరెక్ట్ చదవండి. ఒక 2 నుంచి 3 మార్కులు వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ. ఇన్వాల్వ్మెంట్ సంబంధించి మొత్తం యాక్ట్ 1972 యాక్ట్ కానీ, ఎన్విరాన్మెంట్, క్యోటో ప్రోటోకాల్, మాంట్రియల్ ప్రోటోకాల్, ఓజోను, అదేవిధంగా కాప్ సమావేశాలు,
గ్రీన్ హైడ్రోజన్ మిషన్, ఇవన్నీ మనం యూట్యూబ్లో అయిపోయినాం. ఒకసారి మన ఎన్విరాన్మెంట్ బై టీఎస్పీఎస్సీ గురువు అని కొడితే ఆ వీడియోలో ఉన్న టాపిక్స్ చదవండి. 7th టాపిక్. ఇక్కడ మన డిజాస్టర్ మేనేజ్మెంట్ చదవాలి. భారతదేశం ఎన్ని భూకంప జోన్గా విభజించుకున్నది, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఈ 2 టాపిక్స్ చూసుకోండి. సైక్లోన్స్ అంటే ఏంటో చూసుకోండి, సరిపోతుంది. సైన్స్ సంబంధించి మనం 5 టాపిక్స్ ఎప్పుడు చెప్తాం. అవి గోల్డెన్, BOD COD, విటమిన్స్, హార్మోన్స్, వ్యాధి కారకాలు, మొక్కలు, ఆర్థిక ప్రాముఖ్యత, హ్యూమన్ బాడీ, ఈ 5 టాపిక్స్ చూసుకుంటే అయిపోతుంది. మరోసారి వ్యాధి, అది కారకం, ఏం కారకం, ప్రోటోజోవా వల్ల వచ్చేది ఏంటిది, బ్యాక్టీరియా వల్ల వచ్చేది ఏంటి, ఫంగస్ వల్ల వచ్చేది ఒకటి, విటమిన్స్, హార్మోన్స్, మొక్క దాని యొక్క ఆర్థిక ప్రాముఖ్యత, BOD COD, మినీమేటా కానీ అలాంటి ఏ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి ఏం వ్యాధి వస్తుంది, నెక్స్ట్ హ్యూమన్ బాడీ, ఇవి చూసుకుంటే సరిపోతుంది సైన్స్ టాపిక్లో. ఈ 6 మార్కులు వస్తాయి ఇక్కడ మనకు పర్ఫెక్ట్ చూసుకుంటే. ఇంటర్నేషనల్ రిలేషన్స్ బై సంతోష్ రావు సార్ అని కొట్టండి. ఆ సంతోష్ సార్ వేరు, ఈ సంతోష్ సార్ వేరు. ఈ సంతోష్ రావు అని కొట్టండి. ఒక 3 వీడియోస్ వస్తాయి. ఆ 3 వీడియోస్ ఉన్నాయి, సరిపోతుంది. ఒక 3 మార్కులు వస్తాయి. తెలంగాణ మూమెంట్లో మెయిన్గా క్రొనలాజికల్ ఆర్డర్ని బట్టి పట్టండి. క్రొనలాజికల్ ఆర్డర్ సరిపోతుంది, మీకు సింపుల్గా వస్తుంది కాబట్టి క్రొనలాజికల్ ఆర్డరు. అదేవిధంగా సెక్షన్ 3 బాగా ఫోకస్ చేయండి. సెక్షన్ 1 బాగా ఫోకస్ చేయండి. 14 ఫార్ములాస్, 6 ఫార్ములాస్, 5 ఫార్ములాస్, 8 ఫార్ములాస్ చేయండి. 1969 మూమెంట్ చదువుకోండి. కొన్ని ముఖ్యమైన సంస్థలు, స్థాపకులు, ముఖ్యమైన పార్టీలు తెలంగాణ కోసం ఏర్పడిన స్థాపకులు, ఇవి చూసుకొని సరిపోతుంది. నాకు తెలిసి నేను ఇప్పుడు ఏవైతే చెప్పిండో అవి చూసుకుంటే మీకు 90+ మార్క్స్ అనేది వస్తాయి ఈజీగా. సో 100 వచ్చినా కానీ పేపర్ 2లో మేము ఒక 110 కొట్టుకున్నాను, మీకు జాబ్ పక్క 200+ వస్తాయి. సో ఇది దీనికి సంబంధించిన ప్లాను. ఏమైనా డౌట్స్ ఉంటే మనకు దీని కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు ఇంకా మెయిన్గా ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను నేను. ఏంటంటే నేను మెయిన్గా చెప్పాల్సింది, థీమాటిక్ వెళ్ళాలి. లాస్ట్ 10 days మాత్రం ఉంది కాబట్టి మీరు డైలీ ఒక 12 to 14 hours చదవండి. ఎనర్జీ కోసం ఇది ఎవరు చెప్పరు, బట్ నేను చెప్తున్నా. ఏ యూట్యూబ్ అప్పుడు డాక్టర్స్ రెడ్డి వాళ్ళది ఉంటుంది, డాక్టర్స్ రెడ్డి వాళ్ళది ఆర్ అని అదర్, ఇది కొంచెం బాగుంటుంది, నేను యూజ్ చేస్తాను. ఆర్ సిప్లా కంపెనీ కానీ ORS ఉంటుంది, డైరెక్ట్ టు డ్రింక్ అని, అవి కొంచెం తీసుకోండి. ఎందుకంటే మనం 12 to 14 hours చదవాలి. సో ఎవరికి అంటున్నా అంటే సీరియస్ ఆస్పిరెంట్ ఎవరైతే అంటారో ఖచ్చితంగా HWO నేను సాధించాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మాత్రం ఇది కొంచెం తీసుకుంటే బెటరు. అదేవిధంగా ఈ 10 days కొంచెం డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఇది జంక్ ఫుడ్ కానీ చికెన్ ఇలాంటి నాన్ వెజ్ కానీ ఎక్కువ వెళ్ళకండి. ఫుల్గా తినద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్గా తినద్దు, ఒక 70 to 80% మాత్రమే తినండి. అదేవిధంగా డార్క్ చాక్లెట్స్ ఏమైనా ఉంటే అవి తినండి, మంచిగా ఉంటుంది, మైండ్ రిఫ్రెష్ అవుతుంది. ఖచ్చితంగా 12 to 14 hours చదవాలి. 12 to 14 hours లాస్ట్ 10 days 10 into 13 వేస్తాను నేను. ఆల్మోస్ట్ 130+ hours అనేది మీరు కూర్చోవాలి. ఈ 130 hours ఒక 70 hours ఏమో పేపర్ 1కి ఇచ్చుకోండి, 60 hours ఏమో పేపర్ 2కి ఇచ్చుకోండి. పేపర్ 2 నేను చూసిన చాలా ఈజీయెస్ట్ సిలబస్ అది. ఇది మీకు 150 marks ఉన్న పేపర్ 2 సిలబస్ DED వాళ్ళకు జస్ట్ 10 marksకే ఇచ్చిండు. మీకు 150 ఉన్నది, DED వాళ్ళకి 10 marksకే ఉన్నది. అంటే చాలా సింప్లెస్ట్ లా ఉన్నది. మీరు ఏ బుక్ తీసుకుంటే అది చదివేసి. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కింద వీడియోలో పెట్టండి, నేను క్లారిఫై చేస్తాను HWO వాళ్ళు.